ఉత్తరాఖండ్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొన్న బహిరంగ సభ ప్రాంగణాన్ని బీజేపీ కార్యకర్తలు శుద్ధి చేశారనే ఘటనకు నిరసనగా ములుగులో కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ చేపట్టింది. మంత్రి సీతక్క నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీలో డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ తో పాటు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బీజేపీ తీరును మంత్రి సీతక్క తీవ్రంగా ఖండించారు. ఖర్గేకు బీజేపీ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీది మనువాద భావజాలమని, అణగారిన వర్గాలకు వ్యతిరేకంగా ఆ పార్టీ వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఈ ఘటన ఖర్గేకు జరిగిన అవమానం కాదని, దేశంలోని అణగారిన వర్గాలందరికీ జరిగిన అవమానమని సీతక్క అన్నారు. జాతీయ జెండాపై బీజేపీకి మాట్లాడే నైతిక హక్కు లేదంటూ విమర్శించారు. ఖబర్దార్ బీజేపీ అంటూ మంత్రి సీతక్క హెచ్చరించారు. ఈరోజు బీజేపీ పార్టీ వాళ్ళ శ్రీరామ్ సేవల పేరుతోటి, ఆర్ఎస్ఎస్ పేరుతోటి మరి సామాన్యుల పైన, అట్టడుగు వర్గాల పైన, ఇతర మతాల పైన చేస్తున్నటువంటి దురహంకారము మరి అదుపు లేకుండా పోతా ఉంది. ఈ చివరికి మరి 8 సార్లు ఎంపీగా గెలిచినటువంటి మా జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు, మరి జాతీయ అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున్ ఖర్గే గారు ఈ మధ్య కాలంలో ఉత్తరాఖండ్లోని రామ్లీలా మైదానంలో ఒక మీటింగ్ ఉంటే వెళ్ళి వచ్చిన తర్వాత శ్రీరామ్ సేవ పేరుతోటి ఆయన ప్రసంగించినటువంటి ప్రాంతాన్ని శుద్ధి చేసి వాళ్ళ దురహంకారపూరితమైనటువంటి విధానాలను మరి ప్రదర్శించడం జరిగింది. ఇదేనా మీ రీతి? ఇది ఇలా చాటి మనుషులను అవమానించి, కులం పేరుతో, మతం పేరుతో అవమానించి, దేవుళ్ళ పేరుతోటి ఓట్లు అడగడం, ఇదేనా శ్రీరాముడు చెప్పినటువంటి సిద్ధాంతం అని నేను అడుగుతున్నా.